అందరికీ నమస్తే. నేను మీ అనుశ్రీ. వెల్కమ్ టు అనుశ్రీ ఇంటి వంటలు. ఈరోజు వీడియోలో టమాటా రసం టేస్టీగా త్వరగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ రసం పక్కన ఉంటే కూర కానీ వేపుళ్ళు కానీ అవసరం లేదు. ఈ రసంతోనే అన్నం మొత్తం ఖాళీ చేసేస్తారు. రోజు తిన్నా అస్సలు బోరు కొట్టదు. అంత రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చేసుకోవడం కూడా చాలా సులభం. అప్పటికప్పుడే రెడీ అయ్యే సింపుల్ రెసిపీని వన్స్ మీరు ట్రై చేశారంటే ఇంకా ఏ రసం జోలికి పోరు. అంత బాగుంటుంది. ప్రతిసారి ఇదే రసం చేసుకోవాలి అనిపిస్తుంది. మంచి సువాసనతో కమ్మని రుచితో ఎలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా టమాటా రసం ప్రాసెస్ చూద్దాం. ముందుగా దీనికోసం 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. టమాటాలని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. చింతపండుని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. మీకు కావాలి అనుకుంటే వాటర్ వేసి వడగట్టుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటాను. ఈ టమాటా ప్యూరీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీకు రసం ఎంత కావాలో అంత వాటర్ని అయితే వేసుకోవాలి. కొంతమంది టమాటాలని ఫ్రై చేసి తీసుకుంటారు. అలా అస్సలు బాగోదండి, టేస్ట్ మారిపోతుంది. ఈ రసాన్ని పక్కన పెట్టుకొని దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ కందిపప్పుని వేసుకోవాలి. కందిపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే డబల్ అవుతుంది. 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ధనియాలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. నువ్వులు 1 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. మిరియాలు 2 టేబుల్ స్పూన్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టాక ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు తీసి మిక్సీ పెట్టాలి. ఇప్పుడు రసంకి కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయినట్టే. మనం ముందుగా రెడీ చేసుకున్న రసంలోకి 3 లేక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలాను అయితే 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బాగా కలిపి స్టవ్ మీద అయితే పెట్టుకొని 15 నిమిషాలు అయితే మరగనివ్వాలి. రసం ఎప్పుడైనా ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. ఇప్పుడు రసం బాగా మరిగింది, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందాం. పోపుకు కావాల్సినవి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని పోపు అయితే పెట్టేసుకుందాం. ఈ విధంగా పోపు పెడుతున్నప్పుడు కరివేపాకు, వెల్లుల్లి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. తాలింపు పెట్టుకున్నాక బాగా కలపాలి. ఇంకేముంది, గుమగుమలాడే టమాటా రసం రెడీ అయిపోయినట్టే. ఈ రసంని పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా ఉట్టన్నంతో తినేయచ్చు. ఇంకేం అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.